ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర వాసులకు జీవన్మరణ హెచ్చరిక. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ఇప్పుడు మన తీరం వైపే దూసుకొస్తోంది. రానున్న 48 గంటల్లో పెను ప్రళయం తప్పదని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వాయుగుండం మరింత బలపడి ఎల్లుండి ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం మధ్యలో తీరం దాటే ప్రమాదం పొంచుంది. దీని ప్రభావం అత్యధికంగా మన ఉత్తరాంధ్రపైనే ఉండబోతోంది. విశాఖపట్నం, అమరావతి వాతావరణ కేంద్రాలు ఇప్పటికే తుఫాను హెచ్చరికలు జారీ చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 60 కిలోమీటర్ల పైగా వేగంతో గాలులు వీస్తాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలే ప్రమాదం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లడం ప్రాణాలకే ప్రమాదం. ఈ అత్యంత కీలకమైన సమాచారాన్ని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో ఉన్న మీ ప్రతి బంధువుకు, స్నేహితుడికి ఇప్పుడే షేర్ చేయండి. ఈ ఒక్క షేర్ పెను ప్రమాదం నుంచి వారిని రక్షించవచ్చు. మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం మన కొలుగురి టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.